నమస్తే అండి. ఇవాళ నేను సొరకాయ ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించేసి పెనం పెట్టేసుకొని ఒక కప్ పల్లీలు అనేటివి వేసుకొని మంట తక్కువలో పెట్టేసుకొని బాగా వేపుకోవాలి. అవి బాగా వేగాక ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్పాలి. చల్లారినంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 10 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. మనం కారం పట్టించి ఎండుమిర్చి వేసుకోవచ్చు ఇక్కడ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా వేపుకొని గ్యాస్ ఆపేసి ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారినంత వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. చల్లారినోటి ఇవి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక పల్లీలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుని పొడి అనేది సైడ్ పెట్టేసుకోవాలి. గ్యాస్ వెలిగించేసి పెనం పెట్టేసుకుని కొద్దిగా నూనె వేసి తర్వాత గింజలు అనేటివి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బాగా వేగాక ఇప్పుడు ఒక ఎర్రగడ్డ అనేది సన్నగా కట్ చేసుకొని ఆ ఎర్రగడ్డ వేసేసుకోవాలి. ఆ ఎర్రగడ్డ బాగా వేగాక ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అవి బాగా వేగాక కొద్దిగా ఇంగు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలు అనేటివి వేసుకొని మొత్తం ఆ సొరకాయ ముక్కలన్నీ ఆ తర్వాతలో బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత మొత్తం అంతా బాగా సొరకాయ ముక్కలకు బాగా పట్టాలి. ఇప్పుడు తక్కువ మంట పైన సొరకాయ ముక్కలు అనేటివి మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత తీసేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్ పట్టించి ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత వేసి ఒకసారి కలుపుకొని మనం ఇందాక ఆడించి పెట్టాం కదా పొడి, ఆ పొడి అనేది వేసుకోవాలి. వేసేసుకొని ఆ పొడి అనేది మొత్తం సొరకాయ ముక్కలకి అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే నా చిన్న లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొడి కలిపితే మనకు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. గ్యాస్ ఆపేసుకోవడమే. ఈ ఫ్రై అనేది రైస్లోకి చాలా బాగుంటుంది.